హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల ఆర్థిక అంశాలపై తాజా సమాచారము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ మిత్రులు తరచుగా అడుగుతున్న కొన్ని ముఖ్యమైన ఆర్థిక అంశాలకు సంబంధించిన తాజా సమాచారం అయితే ఇక్కడ మనం తెలుసుకుందాము ఇప్పుడు. ముఖ్యంగా గ్రాట్యుటీ చెల్లింపులు, జీపీఎఫ్, అలాగే ఏపీజీఎల్ఐ, సెలవు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, సెలవు జీతం నగదుగా మార్చుకోవడం, పెండింగ్ బిల్లుల స్థితి స్టేటస్సు మరియు ఇతర బకాయిల గురించి స్పష్టత అయితే కోరుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాము. ముందుగా ఏపీజీఎల్ఐ లోన్ క్రెడిట్ విషయానికొచ్చినట్లయితే చాలామంది మిత్రులు తమ యొక్క ఏపీజీఎల్ఐ లోన్ కోసం దరఖాస్తు చేసుకొని బిల్ నంబర్ జనరేట్ అయినా కూడా ఇంకా డబ్బులైతే ఖాతాలో జమ కాలేదు అనైతే ఖాతాలో జమ కాలేదు అనైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే తమతో పాటు దరఖాస్తు చేసుకున్న ఇతరులకు క్రెడిట్ అయిందని కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రస్తుత పరిస్థితి చూసుకున్నట్లయితే వాస్తవానికి ఏపీజీఎల్ఐ సంబంధించి పార్ట్ ఫైనల్ పేమెంట్స్, అలాగే ఫుల్ పేమెంట్స్, డెత్ క్లెయిమ్స్ వంటివి చాలా వరకు కూడా లబ్ధిదారుల ఖాతాలో జమ అయినట్టయితే సమాచారం అయితే ఉందండి. సో, ఈ విధంగా జమ కాకపోతే కొందరికి ఈ విషయంలో జాప్యం అయితే జరగడానికి సాంకేతిక సమస్యలు కారణమై ఉండొచ్చనమాట. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మీరు మీ యొక్క డీడీఓ లేదా ఎస్టీఓ గారిని డైరెక్ట్‌గా మీరు కాంటాక్ట్ అయ్యి, మీ బిల్ నంబర్ ద్వారా ఆ బిల్లుకి ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఉందా? లేదా? అనేది ఓసారి తెలుసుకోగలరు. చాలామందికైతే జమ అయినట్లయితే మనకు తెలుస్తోంది. ఇక బట్ ఇక ఇక రెండోదండి. 2022 సరెండర్ లీవ్ బిల్లుల విషయానికొచ్చినట్లయితే 2022 సంవత్సరానికి సంబంధించినటువంటి సరెండర్ లీవ్ బిల్లులు ఎప్పుడు జమ అవుతాయని కొందరు మిత్రులైతే ప్రశ్నిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన లేదా స్పష్టమైన సమాచారం అయితే రావాల్సి ఉంది. ఇక మూడోది 2023, 24 రిటైర్ అయిన వారి ఈఎల్స్, హెచ్‌పీఎల్ ఎన్‌క్యాష్‌మెంట్ బిల్లులు స్టేటస్ విషయానికొచ్చినట్లయితే 2023 నుంచి 2024 ఆర్థిక సంవత్సరాల్లో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఎర్న్డ్ లీవ్స్ మరియు హాఫ్ పే లీవ్స్ ఎన్‌క్యాష్‌మెంట్ బిల్లుల పేమెంట్ స్టేటస్‌లో ఒక ముఖ్యమైన మార్పయితే రావటం జరిగింది. అదేంటంటే స్టేటస్ వద్ద ఈ యొక్క బిల్లుల పేమెంట్ స్టేటస్ చెక్ చేసినప్పుడు ఈ బిల్లు దాదాపుగా మూవ్డ్ టు సీఎఫ్ఎంఎస్ 2025 అని కొత్త బిల్ నంబర్‌తో జనరేట్ అవుతోంది. అంటే దీని అర్థము బిల్లులు ప్రస్తుతానికి సీఎఫ్ఎంఎస్‌లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే దశలో అయితే ఉన్నాయి. ఈ బిల్లులన్నీ కూడా మనకు తెలిసిందే అండి. 2025తో బిల్ నంబర్‌లు జనరేట్ అవ్వటానికైతే మూవ్ టు సీఎఫ్ఎంఎస్ అనైతే మనకిక్కడ చూపిస్తుందనమాట. ఎందుకంటే ఏప్రిల్ 1 తేదీ నుంచి మనకు 2025 నంబర్‌తో సీరీస్‌తో స్టార్ట్ అయినటువంటి బిల్లులు మాత్రమే పేమెంట్ జరుగుతాయి. సో, దీనికి ముందు మనకు 2024తో మాత్రమే బిల్లులు పేమెంట్ జరుగుతాయన్నమాట. కొత్త ఆర్థిక సంవత్సరంలో బిల్ నంబర్‌లయితే చేంజ్ అవుతాయి. ఇకపోతే డీడీఓలకు సూచన అండి. సో, డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లు ఈ బిల్లులను మళ్ళీ రీసబ్మిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు అని తాజాగా స్పష్టం చేస్తోందండి సీఎఫ్ఎంఎస్‌లో. ఎందుకంటే ఆటోమేటిక్‌గా ఈ బిల్లులైతే కొత్త న్యూ సీరీస్‌తో బిల్ నంబర్ జనరేట్ అయ్యి ఆటోమేటిక్‌గా అవి సీఎఫ్ఎంఎస్‌లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే చేరుకున్నాయి కాబట్టి ఇందులో డీడీఓల పాత్ర అయితే ఏమి ఉండదు అనైతే స్పష్టమవుతోంది. ఇక ఏరియర్స్ బిల్లుల సబ్మిషన్ అండి. నిధి పోర్టల్ విషయానికొచ్చినట్లయితే ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలు, ఏరియర్ బిల్లులు నిధి పోర్టల్ ద్వారా సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ అవుతూ ఉన్నాయండి. తాజా సమాచారం ప్రకారంగా అరియర్స్ పే బిల్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని ట్రెజరీ బిల్ రిజిస్టర్ టీబీఆర్ నంబర్‌తో సహా స్టేటస్ అయితే కనిపిస్తోంది. ఇది ఏరియర్ల చెల్లింపు ప్రక్రియ ముందుకు సాగుతుంది అన్నదానికి ఒక సూచన. కాబట్టి అరియర్ బిల్లులకు కూడా కదలిక అయితే ఏర్పడింది. మనకు లాస్ట్ టైమ్ మనకి 6,200 కోట్ల ఏ విధంగా రిలీజ్ చేశారో
తర్వాత ఏదైనా మనకు ఫండింగ్ వచ్చినప్పుడు ఈ బిల్లులు ఏవైతే మూవ్‌మెంట్‌లో ఉన్నాయో అవన్నీ కూడా పేమెంట్ అయితే క్లియర్ అయిపోయే అవకాశం ఉందన్నమాట. ఇక మనకు ఏప్రిల్ 2025 ఈ నెలకు సంబంధించి జీతాల బిల్లుల విషయానికొచ్చినట్లయితే ఏప్రిల్ 2025 సంబంధించిన జీతాల బిల్లులు నిధి యాప్‌లో సో, ఎనేబుల్ చేయబడ్డాయన్నమాట. సీఎఫ్ఎంఎస్‌లో బిల్లులు అప్‌లోడ్ చేయడానికి ఆప్షన్ ఎనేబుల్ చేయబడింది. సో, ఈ ఆప్షన్ అనేది 16వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఎనేబుల్ ఉంటుంది. సంబంధిత అధికారులు హెర్బ్ పేరోల్ నందు జీతాల బిల్లులు సబ్మిట్ చేయవచ్చు. ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయ పెన్షన్‌లకు సంబంధించి నెలవారీ వేతనాలు, పెన్షన్ బిల్లుల సమర్పణ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఇది 25 తేదీ వరకు టైమ్ లిమిట్ ప్రాసెస్ కాబట్టి టీడీఓలందరూ కూడా ఆ లోపలే ఈ యొక్క బిల్లులన్నీ కూడా సబ్మిట్ చేయగలరు. అలాగే ఇటీవల జమైన కొన్ని చెల్లింపులండి. గత నెల లేదా ఇటీవల కాలంలో జరిగిన కొన్ని చెల్లింపులు, ముఖ్యమైన చెల్లింపులేంటంటే పీఎఫ్, ఏపీజీఎల్ఐ, అలాగే జెడ్పీపీఎఫ్ క్లోజర్లు, మెచ్యూరిటీ బిల్లులు, డెత్ క్లెయిమ్‌లు వంటి వాటికి నిధులైతే విడుదలయ్యాయండి. 6,200,00,00,000 కాబట్టి సీఎఫ్ఎంఎస్ ఉద్యోగుల వాటా, అలాగే సీపీఎస్ ఉద్యోగుల వాటా అండి 10%, అలాగే ప్రభుత్వం వాటా కలిపి వారి యొక్క ప్రాన్ ఖాతాలకు జమ చేయబడ్డాయి కొందరికి. అలాగే అదర్స్ రిమైనింగ్ బిల్స్ చూసుకున్నట్లయితే మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు, గ్రాట్యుటీ, జీపీఎఫ్, అలాగే మెచ్యూరిటీ మొత్తాలు కూడా లబ్ధిదారులకు అందినట్టు సమాచారం. ఎంటీఎస్ మినిమమ్ టైమ్ స్కేల్ టీచర్ల అరియర్ బిల్లుల విషయానికొచ్చినట్లయితే గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఎంటీఎస్ ఉపాధ్యాయుల అరియర్ బిల్లులు ప్రస్తుతం ప్రాసెస్ అవుతూ ఉన్నాయి. వాటికి సంబంధించిన బిల్లులు జనరేట్ అవుతున్నాయి. తాజా సమాచారం అయితే ఈ మేరకు తెలుస్తోందనమాట. ఇంకా పెండింగ్‌లో ఉన్న బకాయిల విషయానికొచ్చినట్లయితే కొన్ని బిల్లులు ఏవైతే ఇదివరకే కొన్ని చెల్లింపులు జరిగాయో జీపీఎఫ్, పీఎఫ్ లోన్లు ఇలాంటివి, ఏపీజీఎల్ఐ లోన్లు, ఇంకా అనేక బకాయిలు పెండింగ్‌లో అయితే ఉన్నాయి. ఉద్యోగులకు మరియు పెన్షన్‌లకు అందాల్సిన వాటిలో ముఖ్యమైనవి ఉద్యోగులకు రావాల్సినటువంటి డీఏ అరియర్స్ అండి. సుమారుగా 2018 నుంచి ఇప్పటి వరకు 200 పైచిలుకు 12 నెలలకు సంబంధించి ఇంకా మనకు 3 డీఏలు ప్రకటించాల్సి ఉంది. అవి యాడ్ చేసుకుంటే దీనికంటే ఎక్కువే ఉంటాయన్నమాట. ఆ బిల్లులు ఒక్కొక్క ఉద్యోగికి, పెన్షనర్‌కు వారి వారి బేసిక్‌ని బట్టి 2-8 లాక్స్ వరకు పేమెంట్ అయితే చేయాల్సి ఉంది. ప్రభుత్వం అరియర్ బకాయి పెట్టిందన్నమాట. అవి రావాల్సి ఉంది. అలాగే 11వ పీఆర్సీ అరియర్‌లు. 11వ పీఆర్సీ అరియర్‌లు చూసుకున్నట్లయితే మనకు 2024లో 10%, అలాగే 2025లో 20%, 2026లో 30%, ఈ విధంగా 2027లో 40% పూర్తిగా చెల్లింపైతే జరగాల్సి ఉందన్నమాట. కానీ 2024 కంప్లీట్ అయినా కూడా దీనికి సంబంధించి 10% పీఆర్సీ అరియర్ అమౌంట్ అయితే జమ కాలేదు. 2025లో 20% జమ చేయాల్సింది. ఈ మేరకు జీవోలో ఇచ్చి కూడా అమలు పరచకపోవడాన్ని ఉద్యోగ పెన్షనర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారనమాట. ఇంకా మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లు రావాల్సి ఉంది. అలాగే పదవి విరమణ వయసులో అందాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందాల్సి ఉంది. అలాగే పోలీస్ సోదరులకు టీఏ బిల్లులు, అలాగే ఎస్ఎల్స్, హెల్త్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన ఎరియర్ బిల్స్, వివిధ శాఖలలో ఇంకా పెండింగ్ బిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న చాలా వరకు బిల్లులన్నీ కూడా సీఎఫ్ఎంఎస్‌లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఆర్థిక వనరులు మరియు ప్రాధాన్యతల ఆధారంగా ఈ బిల్లుల చెల్లింపులైతే జరుగుతాయి. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే ఈ చెల్లింపులు జరిగే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ బిల్లులు గనుక విడుదల చేసినట్లయితే ఇప్పుడేవైతే బిల్లులు మూవ్‌మెంట్‌లో ఉన్నావో అవన్నీ కూడా మనకు ఆహ్, క్రెడిట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షన్‌లకు సంబంధించిన అధికారిక అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.